ఏంది ఇంకా రాకపాయే కదా? కాంగ్రెస్ పార్టీని ముళ్ళు కట్టెతోని ముడ్డి మీద పొడిచే రాజగోపాల్ రెడ్డి ఇంకా రాకపాయే కదా అని అనుకుంటూనే ఉన్నా. రాడే వచ్చిండు. గొంతులో ఆగిన షేదు తీరుగా అటు బోడు ఇటు రాడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాడు. సారు మీకోసమే ఎదురు చూస్తున్నారు జనాలు. ఇక కానీర్రి. ఆ నడుమ సీఎం రేవంత్ రెడ్డిని ఏమో అన్నమని బాగా ఫీల్ అవుతున్నారు. అదేంటిదో మళ్ళీ ఒకసారి చెప్పురి సారు. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న? ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? అంతే అంతే అట్లనే అన్నారు. కాంగ్రెస్ పార్టీలనే వండుకుంటా రేవంత్ రెడ్డినే అన్నవంటే మీది పెద్ద ధైర్యం సారు. ఈ పరిపాలన తీరు నచ్చకనే అనుంటారు అంతేనా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి చెప్పుండ్రి. మీకేం అర్థమైందో చెప్తే తెలంగాణ జనానికి కూడా అదే అర్థమైందా లేదా అనేది తెలుస్తది. ఏం అర్థమైందో చెప్పుండ్రి సారు. మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకే రాలేదంటే ఇక చిన్న చిన్నోళ్ళకి వస్తాయా సారు? సొంత పార్టీ ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వకుంటే నాదాని అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే కోపం చేసినావు కావచ్చు. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది? కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్లు దగ్గరకు వస్తున్నది కాబట్టి 1.5 సంవత్సరం అవుతున్నది కావచ్చు. అంతేనా సారు? మొన్న సంవత్సరం కూడా అంతేనా? ఏడాది కూడా అయితలేదంటే ఆలోచించాల్సిన ముచ్చటే ఇది. పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ఓహో అట్లన్నవా? పనులు చేయించే పవరు మీ దగ్గరనే ఉంటది. పైసలిచ్చే బీర్వా తాళాల గుత్తి మీతానే ఉంటదా? కాసులు మీయే, కమిషన్లు మీయే, బుగ్గకార్లు మీయేనా అన్నట్టు అడిగినవు అంతేనా? ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు. ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నా. అనాలి వద్దా? అనాలే సారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టది. అసొంటిది కాంగ్రెస్ సర్కారు అడగకుంటే నిధులు ఇస్తదా, పదవులు ఇస్తదా? బరాబర్ అడగాల్సిందే సారు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. కానీ మా మునుగోడు నియోజకవర్గానికి, నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. ఇంతకంటే మంచి దొరుకుతాడు నాకంటే మంచోడు? అస్సలు దొరకరు సారు. మునుగోడు జనాల గోడు తీర్చే గొప్ప లీడర్ సారు మీరు. మీ మనసు ఎన్న, మీ గుణం మేలిమి బంగారం. మిమ్ములను మంచోడు కాదన్న పనికి మాలినోడు ఎవరు సారు? అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఉంటాను. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తావు అడుగుతారు. మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేరు. మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? మీరు అసలే ఊకోరు. ఆ ముచ్చట కాంగ్రెస్ పార్టీలకు గట్టిగానే అర్థమైతున్నది. నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. అంతే సారు. మీరు ఎప్పటికీ ప్రజల గురించే ఆలోచన చేస్తారు, పదవుల గురించి ఆలోచనే చేయరు. పదవులంటే మీకు మా చెడ్డ చిరాకు. బురదగుంటను చూసి ముక్కు మూసుకొని పోయినట్టు చేస్తారు పదవి ఇస్తామంటే. అబ్బో, మీకు పదవికి నడుమ పచ్చగడ్డేస్తే మసైపోతది కదా సారు.